ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అది దేవుని చిత్తం మన జీవితంలో. మన యొక్క జీవితంలో దేవుడు ఆయన చిత్తాన్ని చేయాలని ఇష్టపడుతున్నాడు. పిల్లారా, దేవుని చిత్తం, దేవుని ఇష్టం మనకు మేలు చేస్తుంది, మంచి చేస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తుంది, దీవెనలు ఇస్తుంది. ఇదేనో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామాన్ని ఆరాధిస్తూ ఉన్నా, గణపరుస్తున్నా, స్తుతిస్తూ ఉన్నా. మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి, మా అంతరంగాలతో మాట్లాడండి. దేవా, మమ్మల్ని ప్రభా సర్వసత్యములకు నడిపించండి. దేవా, మా ఆశీర్వాదాలు, మా దీవెనలు ఆత్మకు, ప్రాణానికి, దేహానికి అవసరమైన ప్రతిదీ కూడా నీ మహిమలో, నీ ఐశ్వర్యం చొప్పున అనుగ్రహించబడును గాక. ఈ దినము కూడా ప్రభా ప్రతి వ్యక్తితో నీ స్వరము వినిపించండి ప్రభా. లెట్ యువర్ పీపుల్ హియర్ యువర్ వాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Every satanic powers, evil forces be broken up in Jesus' name. I speak breakthrough in the name of Jesus. విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభా, స్వస్థతను ప్రకటిస్తున్నాను, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను, శాంతిని, సమాధానాన్ని ప్రకటిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ దినం కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆయన కృప మన ఎడల చూపుతున్నాడు. గాడ్ ఈజ్ షోయింగ్ హిజ్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ లివింగ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క విశేషమైనటువంటి మహా గొప్ప కృప ఈ దినము మన జీవితాలను ఆవరించింది. ప్రతిరోజు దేవుని స్తుతించటానికి దేవుడు మహా గొప్ప కృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. నిన్నటి దినం చాలా విషయాలు మీతో పంచుకోవటం జరిగింది. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అసలు యేసు ప్రభు వచ్చి ఈ భూమి మీద ఏం చేశాడు? ఈ దినాల్లో సిలువ శ్రమల దినాలుగా చాలా మంది దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు పిల్లరా. ఈ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి గల కారణం, ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని గురించి మనం నిన్నటి దినం చదువుకున్న వాక్య భాగాన్ని చదువుతూ ఇంకా ఎక్కువగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 39 వచ్చింది. జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 39. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నా ఇష్టాన్ని కాదు, దేవుని చిత్తాన్ని, నన్ను పంపిన వాని చిత్తాన్ని. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ మాట మనం చెప్పగలుగుతామా? ఈ వాక్యాన్ని, ఈ మాటను మన హృదయంలో, మన జీవితంలో నిజంగా చెప్పగలవా పిల్లరా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఉన్నానని, దేవునికి ఇష్టమైన దాన్ని చేయటానికి నేను ఉన్నానని నువ్వు చెప్పగలవా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు చెప్పగలరా? బైబిల్ గ్రంథంలో ఫర్ ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ నాట్ టు డూ మై ఓన్ విల్ బట్ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ. నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం ఏదో అది మనం చెయ్యాలని నిన్నటి దినం చెప్పుకున్నాం. ఈ దినం ఇంకా కొన్ని వాక్యాల్ని మనం చదువుకున్న పిల్లరా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం కంటిన్యూ చేద్దాం. హెబ్రీస్ చాప్టర్ 10 వర్స్ 7. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అంటిని. దెన్ ఐ సెడ్, బిహోల్డ్, ఐ హ్యావ్ కమ్ టు డూ your will, O God, as it is written of me in the scroll of the book. దేవుని గ్రంథంలో రాయబడినటువంటిది, ఆయన నిమిత్తము ముందుగా ప్రవచించబడినటువంటిది, ముందుగా ప్రవచించబడి వ్రాయబడినటువంటి దానిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, విమోచకుడిగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి గల కారణము నీవు, నేనే పిల్లారా. మనందరము మన పాపములు యేసు ప్రభు మీద మోపబడి ఉన్నవని నేను మీతో ప్రకటించటం జరిగింది. ఇంకొక మాటను మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి
దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాట. తిమోతి పత్రిక, మొదటి తిమోతి 1:15 వచ్చింది. తిమోతి పత్రిక 1:15 వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పి మరి అపోస్తున్నటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాటని స్పష్టంగా మనం విన్నాం. నిన్నటి దినం కూడా విన్నాం. ఈ దినం కూడా ఈ వాక్యాన్ని మీ మధ్యలో తీసుకురావటం జరిగింది. మూడవదిగా యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అని చెబుతా ఉన్నాడు. యోహాను సువార్త 12:46 వచ్చింది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచెందుకున్నట్లుగాను నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. ఐ యామ్ కమ్ ఎ లైట్ ఇన్ టు ద వరల్డ్ దట్ హూసోఎవర్ బిలీవెత్ ఆన్ మీ షుడ్ నాట్ అబైడ్ ఇన్ డార్క్నెస్. చీకటిలో నిలిచి ఉండరు వాళ్ళు. చీకట్లో నిలిచి వండుకున్నట్లుగాను ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చాడని మూడో విషయం మనం చదువుకున్నాం పిల్లలు. నాలుగవదిగా ఈ దినం మనం చెప్పుకుందాం, ఇంకా యేసు ప్రభు ఎందుకు వచ్చాడు. నేను కంటిన్యూగా కొన్ని విషయాలు చెప్పుకుంటా పోతాను. ప్రతిరోజు మీతో మాట్లాడుకుంటా పోతా. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే లూకా సువార్త 2:10-11 వచనాలు. లూక్ చాప్టర్ 2:10 and 11. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లరా, మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము. ప్రైజ్ ది లార్డ్. టు బ్రింగ్ గ్రేట్ జాయ్, మనకు గొప్ప సంతోషాన్ని, గొప్ప సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు. సంతోషం లేని జీవితాన్ని గడుపుతున్నారా? ఆనందం లేని జీవితాన్ని గడుపుతున్నారా? మీ హృదయంలో ఈ దినము సంతోషాన్ని యేసుక్రీస్తు ద్వారా నేను ప్రకటిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు విశ్వాసము మనకు గొప్ప సంతోషాన్ని కలుగు చేస్తా ఉంది పిల్లరా. ఫర్ అంటు us is born this day in the city of David a savior, which is Christ the Lord. And the angel said to them, fear not, for behold, I bring you good news of great joy that will be for all the people. ప్రజలందరికీ కులమతం భేదం లేదు. మనుషులైతే కులం చెబుతారు. భారతదేశం అంతా హిందువులుగానే ఉండాలని అంటారు కొంతమంది అంటారు భారతదేశం మొత్తం ముస్లిమ్స్ గా ఉండాలని అంటారు. కొంతమంది అంటారు భారతదేశం అంతా క్రైస్తవులుగా ఉండాలంటారు. పిల్లరా, మనుషులు క్రైస్తవులు గాను, ముస్లిమ్స్ గాను, హిందువులు గాను ఉండటానికి కాదు, గొప్ప ఆనందాన్ని కలిగి ఉండటానికి. హల్లెలూయా. మనుషుల యొక్క జీవితంలో గొప్ప ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, విడుదల ఉండాలి. అది లేకుండా మతంలో ఉంటే లాభం ఏముంది? కులంలో ఉంటే లాభం ఏముంది? కుల మతాలు మనిషిని రక్షించలేవు. కుల మతాలు మనిషిని పోషించలేవు. కుల మతాలు మనిషికి విడుదలనివ్వలేవు. కుల మతాలు మనిషిని నూతన పరచలేవు. కుల మతాలు మనిషిని ఏమాత్రం కూడా రక్షణలోనికి నడిపించలేవు. రక్షించగలిగిన వాడు, గొప్ప శాంతితో సమాధానంతో నింపేవాడు యేసుక్రీస్తు ప్రభు అని మనం చెప్పుకుంటా ఉన్నాం పిల్లరా. ఐదవదిగా అద్భుతమైనటువంటి మాట మనం చదువుకుందాం. ఐదవదిగా చూడండి, యోహాను సువార్త 18:37 వచ్చింది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అనెను. యేసు ప్రభు ఇక్కడ చెబుతుంది ఏంటంటే, సత్యాన్ని గురించి సాక్ష్యం, టు గివ్ ఏ విట్నెస్ టు ద ట్రూత్. ప్రైజ్ ది లార్డ్. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. అందుకే పుట్టేనని అంటా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చాను అని చెబుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Then Pilate said to him, so you are a king. Jesus answered, you say that I am a king. For this purpose I was born, and for this purpose I have come into the world to bear witness to the truth. Everyone who is of the truth listens to my voice. Praise the Lord. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు, అసత్యాన్ని గురించి కాదు, అబద్ధాన్ని గురించి మాట్లాడు.
చాలా మంది దినాల్లో అబద్ధాల గురించి మాట్లాడుతున్నారు, సేవకులతో సహా, విశ్వాసులతో సహా అబద్ధాన్ని గురించి మాట్లాడుతున్నారు, అబద్ధాన్ని ప్రకటన చేస్తా ఉన్నారు. అసత్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, అసత్యాన్ని ప్రకటన చేస్తా ఉన్నారు. అవినీతిని గురించి మాట్లాడుతూ ఉన్నారు, అవినీతిని ప్రకటన చేస్తా ఉన్నారు. అవినీతిగా జీవిస్తా ఉన్నారు పిల్లరా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం సత్యమును గురించి జీవించాలి, సత్యాన్నే పలకాలి, నిజాన్నే పలకాలి, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పు ప్రతి వాడు అబద్ధికుని యొక్క సంబంధి, అబద్ధికుని యొక్క జనకుడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడుతున్నప్పుడల్లా వాని స్వభావాన్ని అనుసరించి అబద్ధం ఆడతాడంట. వాడు సాతానుడు, వాడు అపవాది. సారీ. కాబట్టి పిల్లరా, మనము సత్యాన్ని గురించే అందుకే యేసు ప్రభు వారు పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు, ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి యేసు ప్రభు రావడానికి కారణం అదే. ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు. ఇది ప్రకటిస్తే సాతానుడికి కుళ్ళు, సాతానుడికి కోపం. చాలా మంది సాతాను సంబంధులు కుళ్ళుకుంటారు, కోపపడతారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. అపవాది సంబంధులు, అపవాది మొదటి నుండి పాపం చేస్తా ఉన్న, పాపం చే ప్రతి వాడు అపవాది సంబంధి. ఎవడైతే దేవుని ఆత్మను దూషిస్తాడో వాడు అపవాది సంబంధి. 6వదిగా అద్భుతమైనటువంటి మాట అండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51 వచ్చిన, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 51. పరలోకముల నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. టు గివ్ ఇటర్నల్ లైఫ్, టు గివ్ ఇటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. పరలోకము నుండి జీవాహారముగా ఈ భూమి మీదకి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. I am the living bread which came down from heaven. If any man eat of this bread, he shall live forever. And the bread that I will give him, or I will give, is my flesh, which I will give for the life of the world. ఈ లోకం అంతటికి జీవాన్ని ఇచ్చేటువంటి జీవాహారము యేసుక్రీస్తు ప్రభు అండి. ఒక కులానికి, ఒక మతానికి, ఒక సమాజానికి, ఒక వర్గానికి కాదు పిల్లారా, ఒక పార్టీకి కాదు, అన్ని పార్టీలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి, ఆల్ క్యాస్ట్స్ అండ్ ఆల్ రిలీజియన్స్ అండ్ ఆల్ పార్టీస్, ఆల్ నేషన్స్, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇచ్చేది యేసు ప్రభువేనండి. యేసు ప్రభు శరీరము నిజమైన ఆహారం. ఎందుకంటే యేసు ప్రభు శరీరము మన కోసము గాయములు చేయబడింది. మన పాపము, మన రోగం, మన శాపాన్ని అంతటిని ఆయన దేహములో భరించాడు. మన కోసము ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి మాట కదండి. 7వదిగా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 11వ వచనం. మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 1 through 2 and 11. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, 2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. యూదుల రాజుగా వచ్చాడు. ఎస్, అక్కడ అడిగాడు కదా పిలాతు, నువ్వు యూదుల రాజువా? ఎస్, నువ్వు అన్నట్లు నేను యూదుల రాజునే. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది. ప్రైజ్ ది లార్డ్. నేను సత్యాన్ని గురించి ప్రకటించడానికి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాను. యేసుక్రీస్తు ఇక్కడ చెబుతా ఉన్నాడు, యేసు ప్రభుని గురించి చెబుతా ఉంది. యేసు క్రీస్తుని గురించి జ్ఞానులు అంటా ఉన్నారు, ఆయనను పూజించవచ్చాము. యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు. చాలా మంది అంటారు యేసు ప్రభు ఒక మెసెంజర్, యేసు ప్రభు ఒక వర్తమానికుడు మాత్రమే, యేసు ప్రభు ఒక బోధకుడు మాత్రమే. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది యేసు ప్రభువే తండ్రి అయిన దేవుని బయలుపరిచాడు పిల్లారా. యేసు ప్రభువే పరలోకము నుండి తండ్రి ఇంటిలో నుండి వచ్చాడు. యేసు ప్రభువే ఈ భూమి మీదకి మానవుడిగా శరీరధారిగా రావటానికి ఆయన మన శరీరాన్ని మన యొక్క రక్త మాంసాలలో పాలివాడై మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఆయన చెప్పాడు, చాలా మంది ఆయన దేవుడు కాదంటారు. ఆయన ఏమాత్రం కూడా దేవుడు కాదు అని చెప్పేటువంటి వారిని నేను చెబుతా ఉన్నాను. యేసు ప్రభు చాలా సార్లు అన్నారు, నేను దేవాలయం కంటే గొప్పవాడిని అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవాలయం కంటే గొప్పవాడు. ఆయన విశ్రాంతి దినానికి కూడా ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన అబ్రహాం కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, యేసు క్రీస్తు వారు యోనా కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యేసు క్రీస్తు వారు దేవాలయం కంటే కూడా గొప్పవాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరినీ ఆయన కోట్ చేస్తూ అంటున్నాడు, వారికంటే నేను గొప్పవాడిని. అబ్రహాము కూడా నా దినాలు చూడాలనుకున్నాడు. మోషే కూడా నా గురించి రాశాడు తన గ్రంథాల్లో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దావీదు రాశాడు, సొలొమోను రాశాడు, సొలొమోను చెప్పాడు. సొలొమోను జ్ఞానవంతుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు ప్రభు అంటున్నాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు నేను జీవాన్ని, మార్గాన్ని, సత్యాన్ని అని చెప్పాడు. నేనే జీవాహారాన్ని అని చెప్పాడు. నేనే నిజమైన ద్రాక్షావళి అని చెప్పాడు. నేనే పునరుద్ధానాన్ని అని చెప్పాడు. నేనే 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 అనేటువంటి విషయాలు ఎన్నో చెప్పు. నేనే పరలోకము నుండి దిగి వచ్చిన వాడిని. ప్రైజ్ ది లార్డ్. నేనే నిజమైనటువంటి జీవాహారాన్ని, నేనే దాహమును, నేనే ఆహారమును. నన్ను తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు దప్పిగోను. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని చెప్పాడు. పిల్లారా, ఇంకేం కావాలండి? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు. జీవాహారం ఆయనే, వెలుగు ఆయనే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన నిజమైనటువంటి రక్షకుడు. పిల్లారా, రక్షకుడు ఆయన. నేనే రక్షకుడు అని చెప్పాడు. హల్లెలూయా. లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడు అని చెప్పాడు. సారీ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉంది. పిల్లారా, బైబిల్ గ్రంథంలో నుండి ఇప్పుడు 11వ వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆయన పూజించాడు. యేసయ్యకు మొక్కారు శిష్యులు కూడా. మరి స్వస్థత పొందిన వారు, బాగుపడినటువంటి వారు, నువ్వే దేవుడు అని, దేవుని కుమారుడు అని మొక్కారు. యేసు ప్రభువే చెప్పాడు స్వయంగా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని. గుడ్డివాడు, కళ్ళు తెరవబడినటువంటి గుడ్డివాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు కనపడతాడు. వాడిని వెలివేశారు. యేసు ప్రభువుని గురించి గొప్పగా చెబుతున్నందుకు, యేసు ప్రభువు నన్ను బాగు చేశాడు అని చెప్పినందుకు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నా కళ్ళు అయితే తెరిచాడు, నేనైతే ఆయన చూస్తున్నాను అని అన్నాడు. దేవుని స్తోత్ర. ఓకే, బైబిల్ గ్రంథంలో 8వ విషయాన్ని మనం చెప్పుకుందాం. 8వదిగా లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనము, అలాగనే 17 నుండి 19 వరకు 43వ వచనం కూడా. లూక్ చాప్టర్ 4 verse 17 through 19 and also 43. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు వచ్చాడండి యేసు ప్రభువు? చాలా మందికి ప్రకటిస్తా ఉంటుంటే హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, చిన్నగా, తక్కువగా, నీచంగా, నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ నోరు నికృష్టమైన నోరు, మాట్లాడే నోరు యేసు ప్రభువుని గురించి చెడ్డగా. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, అద్భుతమైనటువంటి మాట అండి. ఇక్కడ సువార్త ప్రకటించడానికి, హీ కేమ్ టు ప్రీచ్ ద గాస్పల్. సువార్త, శుభవార్త, మంచి వార్త. హల్లెలూయా. మంచి వార్త మానవుడిని బ్రతికిస్తుంది, మంచి వార్త మానవుడిని విడిపించింది, మంచి వార్త మానవుడు పరివర్తనలో నడిపిస్తుంది, మంచి వార్త మానవుడు నూతన పరిచిద్ది, మంచి వార్త మానవుడిని మంచి స్థితిలో ఉంచింది, మానసికంగా, భావోద్రేకపూర్వకంగా. మంచి మాట, శుభవార్త ప్రకటించడానికి వచ్చాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక మనిషిని అభివృద్ధి చేసిద్ది, విస్తరింపజేసిద్ది, ఫలింపజేసిద్ది, ఉన్నతంగా అనేకులకు దీవెనకరంగా మార్చిద్ది. ఎంతో మంది బైబిల్ చదివి సైంటిస్టులు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. వారు సమాజానికి, సంఘానికి, ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా కావాల్సినంత ఇచ్చారు. బైబిల్ సెలవిస్తా, ఈ భూమిలో సమస్తము దేవుందే. దేవుడు మొట్టమొదటిగా ఆది కాండం సెలవిస్తా ఉంది, 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించిన. గాడ్ మేడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద బిగినింగ్, ఆదిలో. ఎస్, భూమిని చాలా మంది అమ్మా, తల్లి, భూతల్లి అని అంటారు, మొక్కుతారు. భూతల్లి అని అంటారు.
వాళ్ళ మతానికే భూతల్లి అని అంటుకుంటారు. మరి మనుషులందరూ నడుస్తున్నారుగా, భూతల్లిని మరి కాళ్ళతో తొక్కుతున్నాంగా, ఎగురుతున్నాం, గంతులేస్తున్నాంగా, మరి తల్లిని తొక్కొచ్చా? భూమి అనేటువంటిది ఒక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం పిల్లారా. నేను చెప్పాలనుకుంటే అదో గ్రహం అని అంటారు కొంతమంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అన్ని గ్రహాలు భూమి కంటే కూడా గొప్పవి నక్షత్రాలు. నక్షత్రాలను చూసి ఇలాగవుతారు నీ పిల్లలు అని అన్నాడు కదా దేవుడు. తెలివి లేదు అని అంటారు కొంతమంది. పిల్లరా, అవి ఎంత దూరంలో ఎంత గొప్పవి అని, ఎంత పెద్దవి అని భూమి కంటే కూడా. కానీ నక్షత్రాలు మనకి చిన్నగానే కనబడతాయి. అంటే విస్తారంగా చేస్తానని దేవుడు అంటున్నాడు. ఇసుక రేణువుల వల్ల విస్తారంగా చేస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. ఈ భూమిలో సమస్త మనుషులందరికీ రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభువారు మానవుడిగా ఈ భూమిలోకి వచ్చాడు పిల్లారా. మానవుడిగా భూమి మీదకి వచ్చి, పరలోకము నుండి భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూతల్లి అందరికి తల్లి, ఒకే మరి కులస్తుల అన్ని కులాల వాళ్ళు భూమి మీద ఉంటున్నారుగా. అన్ని కులాల వారు, మతాల వారు, వర్గాల వారు భూమి మీద ఉంటున్నారు కదా. మనుషులకి అంటులు గాని, ముట్టులు గాని, వెలివేయటం గాని, అంటరానితనం, తక్కువగా చూడటం, హీనంగా చూడటం, నీచంగా చూడటం, అవమానంగా చూడటం, ఇది మనుషులకి తగింది. కానీ దేవునికి లేదు పిల్లారా. దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దీవిస్తా ఉండే. ఏషియా ఖండం కావచ్చు, యూరోప్ ఖండం కావచ్చు, లేకపోతే ఆఫ్రికా ఖండం కావచ్చు, ఈ 3 ఖండాల్లో సువార్త ప్రకటించబడింది శిష్యులు ఉన్నప్పుడు. హల్లెలూయా. ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడింది. ఈ దినం కూడా సువార్త నీకు ప్రకటించబడుతుంది. యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. శిష్యులు కూడా సువార్త ప్రకటించండి అని చెప్పాడు. భూలోకం అంతా వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి అని చెప్పాడు. మొదట సువార్త ప్రకటించబడాలి అని చెప్పి అద్భుతమైనటువంటి వాక్యము మార్కు సువార్తలో కూడా 10వ అధ్యాయం మార్కు సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అలాగే అద్భుతమైనటువంటి మాటలు మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా 19వ వచనం దగ్గర మనం చూస్తాం. భూమి మీదను పరలోకములను సర్వాధికారి ఇవ్వబడింది యేసు ప్రభుకి. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు కూడా అదే చెబుతా ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 నుండి మీరు చదువుకుంటే వెళ్తే కంటిన్యూగా అదే చెబుతా ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, 7వ అధ్యాయం, 11వ అధ్యాయాల్లో అన్ని అధ్యాయాలు చదవండి పిల్లారా. అద్భుతమైనటువంటి మాటలు యేసయ్యను గురించి ప్రకటిస్తా ఉండి. యేసు ప్రభు ఈ భూమికి, ఆకాశానికి, మహాకాశానికి సృష్టికర్త కాబట్టి శుభవార్త ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మనుషులందరికీ సువార్త ప్రకటించడానికి వచ్చాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆయన అభిషేకించబడ్డాడు దానికి. శరలోనున్న వారికి విడుదల ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపును ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 43వ వచనములో ఆయన, నేను ఇతర పట్టణముల్లోను దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలెను, సువార్త ప్రకటించే వారిని ఘనపరచండి, గౌరవించండి. యేసు ప్రభు సువార్త ప్రకటించాడు, ప్రకటించమని తెలియజేశాడు, పంపించాడు. అందుకే సువార్తికులు, దేవుని బిడ్డలు, వాక్యం ప్రకటించేవారు యేసు ప్రభు ద్వారా పంపబడినటువంటి వారు కాబట్టి ఘనపరచండి, గౌరవించండి, ప్రేమించండి, విలువనివ్వండి. రెస్పెక్ట్ దెమ్, డోంట్ హేట్ దెమ్. ఎంతమంది అయితే సువార్త, ఈ దినాల్లో చాలా మంది యవ్వనస్తులు సువార్త ప్రకటిస్తున్నారు అద్భుతంగా. ఎంతో మంది యవ్వనస్తులు గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టి, గొప్ప గొప్ప వీధి ప్రసంగాలు చేస్తూ, గొప్ప గొప్ప టీచింగ్స్ అని, కాన్ఫరెన్స్లని, స్త్రీల మీటింగులని, యవన స్త్రీలు కూడా మంచి మంచి అద్భుతమైనటువంటి రీతుల్లో దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. మంచి గొప్ప విషయాలు ప్రకటన చేస్తా ఉన్నారు అన్ని మీటింగుల్లో కూడా. దేవునికి స్తోత్రం. వారిని గణపరచండి, గౌరవించండి పిల్లారు. నేను కూడా నా యవన కాలంలో 16 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నాను. అద్భుతంగాను మరి నేను చెన్నై వెళ్ళి అక్కడ ట్రైనింగ్, అక్కడ కూడా వీధుల్లో, స్లమ్ ఏరియాస్ లో, పూర్ పీపుల్ నివసిస్తున్నటువంటి పేదలు, కట్టిక పేదలు నివసిస్తున్న ఏరియాలో 1, 2 కూడా అక్కడే చేసేవాళ్ళండి. చెన్నైలో అయత్ నగర్ ఏదో ఉంది, మర్చిపోయాను నేను. అక్కడ భయంకరంగా ఉంటారు ప్రజలు. మరి అలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి, ఇంకా అనేకమైన ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించారు. అద్భుతమైనటువంటి సువార్త గచ్చిబౌలి ఏరియాల్లోను, సరూర్ నగర్ ఏరియాల్లోను, చుట్టుప్రక్కల ప్రాంతాల్లోను, అనేకమైనటువంటి ప్రాంతాల్లోనికి వెళ్ళి నేను రాత్రి పగలు ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటించేవాడిని.
వీధి వీధిలో సువార్త ప్రకటించేవాడిని. ఇక్కడ వచ్చి నిజామాబాద్ వచ్చి చుట్టుప్రక్కల పల్లెలన్నీ తిరిగి సాధ్యమైనంత వరకు ఒక్కొక్క పల్లెని, అంటే నేను లైబ్రరీకి వెళ్ళాను, వాళ్ళని అడిగాను విలేజెస్ అన్ని కావాలండి నాకంటే, ఎందుకని అన్నాడు అనుమానంతో. సార్ నేను పాస్టర్ గారిని ప్రార్థన చేయటానికి అని చెప్పాను. వాళ్ళు ఇచ్చారు. అది ఇస్తే అన్ని విలేజ్లన్నీ అప్పుడు ఎక్కడ ఉండేయండి కంప్యూటర్స్, ఎక్కడ గూగుల్ ఎక్కడ ఇవన్నీ ఎక్కడ లేవు కదా. సో అవన్నీ రాసుకొని నేను చెయ్యి పెట్టి ప్రార్థన చేసి ప్రతి గ్రామాన్ని దర్శించాలని చెప్పి, ప్రతి మండలాన్ని దర్శించాలని 930 పైగానే గ్రామాలు ఉండే అప్పుడు నిజామాబాద్లో. 36 మండలాలు వరకు ఉండే ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో. సో ప్రతి మండలాన్ని, ప్రతి జిల్లాను దర్శించాలని, ప్రతి పల్లెని దర్శించాలని, అలాగే తాండాస్ దర్శించాం. ప్రతి పల్లెలోకి వెళ్ళి నిలబడి ఇంటింటికి వినపడేటట్లు సువార్త ప్రకటించటం. ఎంతో మంది ప్రజలు వస్తే దేవుడు అద్భుతాలు వారి జీవితాలు చేస్తారు. రక్షణ కార్యము, స్వస్థతలు, విడుదల, శాంతి, సమాధానం, ఆనందాన్ని ప్రభు వారి హృదయాల్లో నింపాడు. పిల్లారా, దేవుని సువార్త గొప్పది. సువార్త ప్రకటించండి. ప్రకటించే వారిని మీరు అభ్యంతరపరచొద్దు దయచేసి. వారు ఏ సంస్థ అయినా, ఏ సంఘమైన, క్రైస్తవులు అభ్యంతరపరుస్తున్నారు. ఇతనాలు క్రైస్తవులే విరోధంగా మాట్లాడు, స్వస్థతకి విరోధంగా మాట్లాడతారు, సువార్త ప్రకటించే వారికి విరోధంగా మాట్లాడతారు, సేవ చేసే వారికి విరోధంగా మాట్లాడతారు, సభలు పెట్టే వారికి విరోధంగా మాట్లాడతారు. ఈ దినాల్లో చాలా మంది ఎవరిని బిడ్డలు లేస్తూ ఉన్నారు. వారందరిని ప్రకటించనియండి. దేవునికి స్తోత్ర. పాలిమానేలు గారు అని అద్భుతమైన సువార్త ప్రకటిస్తున్నారు. వారి అన్నదమ్ములు, వారి యొక్క పరిచర్యలు కావచ్చు, ఇంకా అనేక మంది అలా చెప్పుకుంటూ పోతే, జాన్ రాజ్ అని నాకు తెలిసిన సహోదరుడు అద్భుతమైన సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది అద్భుతమైనటువంటి సువార్తను అనేకులకి ప్రకటన చేస్తా ఉన్నారు. సరే, ప్రకటించనియండి, పల్లెల్లో తిరగనియండి. కొంతమందికి కష్టపడి పనిచేసే సువార్థికులు, సేవకుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారు. అది తప్పు, అది తప్పు. నేను చెబుతున్నాను, అలా చేయొద్దు. కష్టపడి సేవ చేసే సేవకుల్ని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి, సహాయం చేయండి. అవసరమైతే సపోర్ట్ గా నిలబడండి. వారి దగ్గర నుండి ఏమాత్రం కూడా వారి కష్టాన్ని దోచుకోవద్దు, వారిని బాధ పెట్టొద్దు, వారిని కృంగదీయొద్దు. వారి దేవుడు గొప్ప విమోచకుడు. వారు ఆయనకు మొర పెడితే ఆయన వారి మొర వింటాడు. జాగ్రత్త. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారు, అనేక మంది సువార్త ప్రకటించే సేవకులు ఈ భూమి మీద ఈ దినాల్లో ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఒక అతను వచ్చాడు, ఒక ప్రవక్త, గొప్ప సువార్త ప్రకటించాడు. ఎన్నో అద్భుతాలని నేను కళ్ళారా చూశాను. సో అద్భుతాలు ఉండయి, స్వస్థతలు ఉండయి పిల్లారా. ఈ దయ్యాలు చేయటం కాదు, దేవుడే చేస్తాడు. వాక్యం ప్రకటిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గుడ్డివారు కళ్ళు తెరవబడితే అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చెవిటివారు వింటారు, మోగవారు మాట్లాడతారు, కాళ్ళు చేతులు పడిపోయిన వారు లేచి నడుస్తారు. ఇంకా రోగాలతో, వ్యాధులతో, బాధలతో, నిందలతో, అవమానాలతో, భయంకర పాపముతో, శాపముతో జీవిస్తున్నటువంటి జీవితాలను కూడా దేవుడు నూతన పరుస్తాడు సువార్త ప్రకటిస్తే. దేవునికి స్తోత్ర. సువార్త ప్రకటించే వారిని బలపరచంటున్నారా. నేను రాత్రి పగలు స్వచ్ఛందంగా, ఇష్టంగా, సంతోషంగా, ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోకుండా సువార్త ప్రకటిస్తున్నాను. 38 సంవత్సరాల నుండి 10 లక్షలు ఖర్చు పెట్టి అప్పు చేసి నేను వడ్డీతో కట్టుకుంటా, బ్యాంకు లోన్ తీసుకొని కట్టుకుంటా. అంటే నేను ఎవరొకళ్ళు ముందుకు వస్తారులే అని అనుకున్నాను. ఎవరు ముందుకు రానప్పుడు నేను ఆ డబ్బుని బ్యాంకు లోన్ తీసుకొని వాటిని కట్టుకొని సువార్త ప్రకటించాను పిల్లారా. టీవీలో కావచ్చు, ఇంతమంది మీటింగులు పెట్టినా కానీ అలాగే మనం బ్యాంకు లోన్లు మన ఇంటి కొరకు తీసుకోవట్లేదా, జాబ్ కొరకు తీసుకోవట్లేదా, స్టడీస్ కొరకు తీసుకోవట్లేదా, ఇంకా నానా రకాలుగా మనం కారు తీసుకునేటప్పుడు లోన్లు తీసుకోవట్లేదా? కొంతమంది లోన్ తీసుకోవద్దంటారు. మంచిదే, లోన్ తీసుకోకపోవటం మంచిది, చాలా సంతోషం. నీకు అంత విశ్వాసం ఉంటే చాలా సంతోషం. దేవునికి స్తోత్ర. కొంతమంది లోన్ తీసుకోరు కానీ అడుక్కుంటారు, లోన్ తీసుకోవద్దంటారు, అయ్యా అంటారు. తప్పు, అది కూడా తప్పే. మరి దేవుడిని అడగండి విశ్వాసంతో. కొంతమంది వాళ్ళకి జ్ఞానంగా మాట్లాడతారు, డబ్బులు వాళ్ళ దగ్గర నుండి తీసుకునేటట్లుగా. అది కూడా వాడొద్దు. వాక్యమే ప్రకటించండి, సువార్తే ప్రకటించండి, దేవుని మాటలే ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది టాబ్లెట్లు వాడొద్దని చెబుతారు. వాళ్ళు బుట్టలు తట్టలు టాబ్లెట్లు వాడతారు. వాడేవాడు అసలు క్రైస్తవుడే కాదంట, దేవుని బిడ్డే కాదు. టాబ్లెట్కి అలవాటు పడకూడదు. టాబ్లెట్ని శరీరంలోనికి వెళ్ళనీయకూడదు. అది కెమికల్ ఉంటుంది దాని వెనకమాల. అది ఇంకొక రోగానికి దారి తీస్తుందంట. దాంట్లో ఉన్నటువంటి ఆ కెమికల్స్ ని వాడతారు కదా, అది ఎటుపోవాలో తెలియక అది ఇంకొక మార్గంలోకి వెళ్ళి నష్టం చేసేస్తుంది. అయితే సమయాన్ని బట్టి వాడుకండి.
మీకు విశ్వాసం ఉంటే వాడొద్దు. ప్రార్థన చేయండి, స్తుతించండి, ఆరాధించండి. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని వింటూ ఉంటే ఆయన వాక్యాన్ని పంపి బాగు చేస్తాడు పిల్లారా, స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు బాగు చేయటానికి, స్వస్థపరచడానికి, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, దీవించడానికి ఈ భూమి మీదకి వచ్చానని యేసు ప్రభు సెలవిస్తా ఉన్నాడు పిల్లారా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ బికాస్ he has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim liberty to the captives and recovering of sight to the blind, to set at liberty those who are oppressed, to proclaim the year of the Lord's favor. But he said to them, I must preach the good news of the kingdom, wow, of God to the other towns as well, for I was sent for this purpose. ఇందుకే నేను పంపబడ్డాను అని చెప్పి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాలన్నీ కూడా దేవుని స్తోత్రం. అది 43వ వచనం కావచ్చు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో. ఇంకా లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి 19 వరకు 42 కూడా, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుండి 2 వరకు కూడా ఈ వాక్యాలు మనకు సెలవిస్తా ఉన్నాయి పిల్లరా. దేవుని వాక్యము మన హృదయాలను, మన అంతరంగాలను ఆదరిస్తుంది. ఈ దినం దేవుని వాక్యము మిమ్మల్ని, మీ హృదయాల్ని, మీ జీవితాలను ఆదరించును గాక. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దండి, ఎవరిని దూషించొద్దు, నిందించొద్దు. సువార్త ప్రకటించే వాళ్ళని, వాక్యం ప్రకటించే వాళ్ళని. ఒకవేళ తప్పు చేస్తా ఉంటే, పాపం చేస్తా ఉంటే, అక్రమంగా ఉంటే, వక్రంగా ఉంటే దేవుడే వారిని శిక్షిస్తాడు. మీరు చెప్పగలిగితే ప్రేమతోనూ, సహృదయంతోనూ, మంచితనంతోనూ, మంచి హృదయంతోనూ హెచ్చరించండి, బోధించండి, గద్దించండి, తెలియచేయండి, ప్రేమతో మాట్లాడండి. ప్రైజులు వినకపోతే ఇడిచిపెట్టేసేసేయండి, దేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే, మనం 8 విషయాలు ఈ దినం మాట్లాడుకుంది. నిన్న కొన్ని 2-3 విషయాలు మాట్లాడాను. కంప్లీట్ గా 8 థింగ్స్ ఈ దినం నేను మీతో మాట్లాడటం జరిగింది పిల్లారా. రేపటి దినం ఇంకా మనం చెప్పుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చేసిన కార్యాల గురించి, అద్భుతాల గురించి ఇంకా మనం మాట్లాడతాం. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని సమృద్ధి కృపతో ఆయన రాకడ వరకు మనల్ని కాపాడి, దీవించి, ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ దినం కూడా, ఈ సమయ దినం కొరకు వందనాలు. మాతో మాట్లాడేందుకు వందనాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డ, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, వినబోయే ప్రతి బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తాం. వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించండి. వారి కలిగిన సమస్తాన్ని దీవించండి. వారి దేహాన్ని దీవించండి. వారి ప్రాణాన్ని దీవించండి. వారి ఆత్మను దీవించండి. ఎంతో మందికి సువార్త అందాలి ప్రభు. సువార్త లేని వారు నశిస్తా ఉన్నారు. చీకటిలో ఉండి, పాపములో ఉండి, రోగములో ఉండి, వ్యాధుల్లో, రోగాల్లో ఉండి నాశనం అయిపోతున్నారు. అట్టి బిడ్డలు దర్శించండి. ఈ దినము నీ వాక్యము సూటిగా నీ బిడ్డలతో మాట్లాడినందుకై స్తోత్రాలు నాయన. ఇంకా మమ్మల్ని బలపరచండి. మా హృదయాలను, మా జీవితాలను బలపరచండి. మా కుటుంబాలను బలపరచండి. ప్రపంచం అంతా, లోకమంతా, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు సేవకులను, సువార్థికులను, బోధకులను, ప్రవక్తలను, అపోస్తులను లేవనెత్తండి ప్రభు. స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి. మహిమ ఘనత మీరే పొందమని ఈ సమయ దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి, మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవ లార్డ్. అందరూ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప, సమృద్ధి కృప మీకు, మీ కుటుంబాలకి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవ లార్డ్. ప్రార్థన చేయండి పిల్లారా. మరి 15వ తారీఖున నేను ఖమ్మం వెళ్ళాలి. 14వ తారీఖున మీటింగ్లు ఉండయి. ప్రార్థన చేయండి. ఇంకా సువార్త ప్రకటించడానికి అనేకమైన ప్రాంతాల్లోకి వెళ్ళాలి. నేను తెలియజేస్తా ఉంటాను. ప్రార్థన చేయండి. పరిచర్యకులు ప్రార్థన చేయండి. స్వచ్ఛందంగాను, ఇష్టంగా, సంతోషంగా నేను ప్రతిరోజు వాక్యం చెబుతాను. ఎవరి దగ్గర 5 పైసలు తీసుకోకుండా, ఎవరిని కానుకలు అడగకుండా. క్రైస్తవ 38 సంవత్సరాల నుండి ఒక్క వ్యక్తి దగ్గర కూడా నేను బలవంతంగా కానుక తీసుకున్నది లేదు పిల్లారా. స్వచ్ఛందంగా చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. సో ఈ వాక్యం కూడా నేను ప్రకటిస్తుంది కూడా స్వచ్ఛందంగానే. దేవునికి స్తోత్రం. ఎవరు నా కానుకలు పంపట్లా. కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, ఎవరో ఈయనకి పంపుతున్నారు కాబట్టి చేస్తుంది. లేదు. సంతోషంగా, ఇష్టంగా నేను సువార్త ప్రకటిస్తా ఉన్నాను. సువార్త ప్రకటించాలి.
ప్రకటించే వారిని ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్, టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్. ఆల్ గ్లోరీ to the Lord Jesus Christ. Praise the Lord.